పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన ఫలసిద్ధ్యర్థం శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధౌ శ్రీ గోధా రంగనాథ స్వామి శ్రీ వైకుంఠ ఏకాదశి స్వామి ఆలయ మంటపే ఆచార్య శ్రీహస్తేన అష్టోత్తర పూజనం చ కరిష్యే ఇది సంకల్ప మృగవృద్ధాకృతం వనమావృద్ధా ప్రదర్శయాః శంఖా చక్రా గదా स्वामिने नमः आगतं सुस्वागतं वेंकटत्तान हस्तयोर्घ्यं समर्पयामि बाध्ययो बाध्यं समर्पयामि मुखयो बाध्यं समर्पयामि मुखेन अक्षरं ओम दन्तकाष्ठां समर्पयामि ओम तद्विष्णोः हरिं परमं पदं पवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मदे पुण्डरीकाक्षं सभाभ्यान्तरस्ति गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्करेषणीः ईश्वरीगुं सर्वभूतानां स्वामिवो भक्मये स्त्रियं स्वर्णाभरणां समर्पयामि नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः गोत्रम राजेश्वर गोत्रोद्भवस्य शंकर नामधेयस्य साधर्मचारिणी ललिता नाम्नः అమ్మ నేను మొదలే చెప్పాను సింగిల్ లైన్ కట్టండి అట్లా గన్నర్ పోలీస్ ఓం వెంకటేశాయ నమః ఓం శ్రీశాంతినిలయాయ నమః శాంతిగోచరాయ నమః ఓం విష్ణవే నమః ఓం సనంతగిరీశాయ నమః ఓం శాంతిపదే నమః ఓం సుమర్కదేవరాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం రామోధరాయ నమః శాయ నమః వసుమదాయ నమః ఓం కృష్ణాయ నమః ओम अनंत शिरसाय नमः ओम अनंताक्षाय नमः ओम अनंत चरणाय नमः ओम दीक्षापरिणवाय नमः ओम वामदेव प्रियाय नमः ओम जनकेश्वराय नमः ओम मार्कंडेय महातीर्थजात पुण्यप्रदाय नमः ओम वामप्रति ब्रह्मदात्रे नमः ओम चन्द्रलावण्यवाय नमः ओम विश्वतीर्थरे नमः ओम तीर्थस्वामिनाय नमः ओम कुमाराय नमः ओम श्रीमन्नारायणाय नमः ओम सत्भक्तनीलगोत्रवंशाय नमः अंजनगोत्रवतिने नमः कृष्णवासुदेवाय नमः अंजनसुतेशाय नमः ओम अच्युताय नमः ओम नीलाद्रिलयाय नमः ओम क्षीराब्धिनाथाय नमः महालक्ष्मी नमः श्रीदेव्यै नमः भूदेव्यै नमः श्रीलादेव्यै नमः गोदादेव्यै नमः अनंताय नमः रमण गोविंद गोविंद वेंकटेश्वर स्वामी गोविंद
సౌశిక్షమాలిగా గంధమంత్రవిష్ణవే విష్ణుచిత్తమనోజాయ గోదాయ నిత్యమంగళ శ్రీనగర్యా మహాభూర్యారామ్రి ఉత్తరే సౌమ్యజా మాత్రమయే శేషాంశాయాస్తు మంగళ మంగళాశాసనపరి మంగళమాతేరాయి చిత్తం ధిరగాలయ మందం మైషే విత్తు పురుపుత్తామరయ్యడియం పోతం పురుడు ఉందన్నోడుత్తమే యావో నజ్జే రామాజ్జయోం మత్తేరా మంగళమాతాల్ మందిర్వల విత్తుమిలోరియం భావాయ్ అంగక్కడలిగడ ఇంద మాధవనై కేశవనై మాధవేందోల్ చెంగం తిరుమంగత్తం జల్వత్తిరుమా నారాయణమూర్తి కేశవనై కీర్తిరతియో స్వామి స్మృతి శరణం అందమైన మగువలంతా హారతీయని పాడరారే అందమైన మగువలంతా మయనుతును విఘ్నులందరూ పేరు పెట్టిరి విరజాలి మూలదల్లే విరిసిన రమ్మ భారతీ ధన్య జీవులను నిధానమా గారవించి దప్పిదిచు కాలమేఘమా గారవించి దప్పిదిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి దప్పిదిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామమ్ము నెడయకవయ్యా పోనేటిరాయడ పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా భావింప కైవసమైన పారిజాతమా భావింప కైవసమైన పారిజాతమా భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామధేనువా కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినటి శ్రీ వెంకటనాథుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమి పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 నారాయణ 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 నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ
పాపపురాసి అండను పుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు గలిగిన మంచి
నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు గలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను ముందరివలెని తా సొమ్ములు నించుకున్నవాడు ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను నించిన దాసుల పాలి నిధానము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన నిజామాబాద్ ప్రాంత ప్రజానీకానికి అందరికీ భక్తులకు కూడా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం వారు మరి ఈరోజు ఉత్తర ద్వారాన్ని తెరిచి మరి భక్తుల సందర్శనార్థం ఉంచడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ ప్రాంతంలో మరి ఏదైతే గొప్ప అపురూప వెంకటేశ్వర స్వామి దర్శనానికి అశేష జనవాహిని రావడం దర్శించుకోవడం మరి ఎంతోమందికి మరి తిరుపతి పోయే దూర ప్రాంతం కాబట్టి తిరుపతి పోయడానికి పోయే బదులు ఇక్కడనే అపురూప వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అన్ని హంగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం కమిటీ తరఫున. మరి మేము కూడా ఉదయం వచ్చి
మరి దేవస్థానం దర్శనం చేసుకున్నాం. ఇంకా కొంచెంసేపు అయితే జనం కూడా మరి పట్టణంతో జనం కూడా వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి దసరా సందర్భంలో కూడా ఇక్కడనే అందరూ కూడా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఈరోజు మేమందరం కూడా మరి ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నాం. మరి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన అయోధ్యలో నిర్మించిన రామ మందిరం పూర్తి కావస్తుంది. ప్రాణప్రతిష్ఠ చేసే ముందర మన యావత్ భారతదేశంలో ఉన్న హిందూ భక్తజనులందరికీ మందిరం పూర్తయింది. దాంతోపాటు ప్రాణప్రతిష్ఠ జరగబోతుందని ఆ విషయాన్ని తెలియడానికి మనకు అయోధ్య రామ మందిర ట్రస్ట్ వాళ్ళు కలశం పంపించడం జరిగింది. పెద్ద పెద్ద గ్రామాలన్నీ ప్రతి గ్రామంలో ఊరేగింపు చేస్తూ ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి ఈ కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం. ఇక్కడే గుత్పా గ్రామంలో నేను చేశారు కాబట్టి ఈరోజు మాకు ఆ మహాభాగ్యం రాముల వారి అనుగ్రహంతో కల్పించబడింది. ఇప్పుడే తీసుకుంటున్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం కూడా చేసుకుందామని, ఆ స్వామివారి కృపకు పాత్రం కాగలరని, అలాగే ఈ దేశంలో ఉన్న అందరికీ సుఖ సంతోషాలు ఉంచాలని ఆ రాముల వారిని వేడుకుంటూ జై శ్రీరామ్. ఊరిలో హనుమంతుని యొక్క గుడి ఉంటుంది. హనుమంతుడు ఏం చూపెట్టిండు అంటే తన హృదయంలో ఉన్నదని చూపెట్టిండు శ్రీరాముడు. ఇప్పుడు మాత్రం మనం అందరము మన హృదయంలో శ్రీరాముడు ఉన్నాడని ఇప్పుడు రుజువు చేసే టైం వచ్చింది కనుక శ్రీరాముడు మన దేశంలో మన యొక్క రామ మందిరికి వస్తుండు కనుక మనం అందరం మన హృదయంలో ఉందని నిరూపించుకుందాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. అన్ని దేవాలయాల్లో లాగానే అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం మామిడిపల్లిలో ఈరోజు అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులందరి సందోహాల మధ్య ఆనందంగా జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా సమస్త దేవతలకు, మునులకు, ఋషులకు, సామాన్య భక్తులకు అందరికీ కూడా ఈరోజు దర్శనమిచ్చే రోజు కాబట్టి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. తర్వాత మరొక పక్కన చూస్తే గనక ధనుర్మాసం ఈ నెల రోజులు కూడా మనం గోదాదేవికి, ఆండాళమ్మ వారికి 30 పాసురాలతో ఆమె ఆ రంగనాయకుల్ని అర్చించారు. అదే పరంపరగా మనం కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మనం మార్గళి అని పారాయణం చేసుకుంటూ ఉంటారు. చాలామంది గోదాదేవి ఎట్లయితే ఆయన్ని అర్చించిందో మనం కూడా స్వామివారిని అర్చించి ధరిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇవాళ చాలా భక్తులకు ఏమిటంటే ఈ రోజున స్వామిని దర్శించుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క మనస్సుకు ప్రశాంతత, సుఖము, సంతోషము లభించడమే కాకుండా వారు కోరిన కోరికలు ఆ మహావిష్ణువు నెరవేరుస్తాడని ప్రతీతి, నమ్మకం. ఆలయంలో కూడా భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అన్ని రకాలుగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీళ్ళు అయితేనేమి, ప్రసాదం అయితేనేమి, క్యూ లైన్లు అయితేనేమి, దర్శనానికి ఎక్కడ కూడా రద్దీ లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా చేశారు. ఆ ఏర్పాట్లన్నీ వినియోగించుకోండి. నిర్మల చిత్తంతో ఆ స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలు వారికి నివేదించుకోండి. నిర్మల చిత్తంతో స్వామిని దర్శించుకున్న వారికి వారు మనోభీష్టం నెరవేరుతుందని ప్రతీతి. ఈ ఆలయం కూడా ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం మన ఫిబ్రవరిలో పుష్కర బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. ఫిబ్రవరి ఆఖరి వారంలో ఇప్పటిలాగానే దానికి కూడా భక్తులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా ಹೆಚ್ಚು సంఖ్యలో ఇచ్చేసి దాన్ని కూడా ఇట్లాగే విజయవంతంగా మనం జరుపుకుందామని ఆలయ పక్షాన కోరుతూ ఉన్నాం. అందరికీ కూడా ఆ భక్తులందరికీ శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. శ్రీమన్నారాయణ. నేను చాలా దేవాలయాలు చూస్తూ ఉంటానండి. బాగా యాత్రలు అది చేస్తూ ఉంటాను. కానీ ఈ వైకుంఠ ఏకాదశికి నేను అమ్మపిల్లతమ్మ దగ్గరికి వచ్చి ఈ అపురూప వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఉన్న డిసిప్లిన్, ఈ
ఇన్ని లక్షల మంది వస్తున్నా సరే ఎక్కడ తొక్కిడి కానీ లేకపోతే అశుభ్రత కానీ దేనికి ఇబ్బంది కానీ ఏమీ లేకుండా అసలు ప్రతి వాళ్ళల్లోనూ ఒక మంచి దేవాలయానికి వచ్చాం మేము. దేవాలయంలో ఇంత డిసిప్లిన్గా ఉన్న దేవాలయం ఎక్కడా లేదు అని అనిపించేలాగా ఉంది. నేను ఆల్మోస్ట్ భారతదేశాన్ని ఒక 5 సార్లు ప్రదక్షిణ చేశాను దగ్గరగా. అన్ని దేవాలయాలు చూస్తూ ఉంటాను. ఇన్ని దేవాలయాలు చూసినా సరే వైకుంఠ ఏకాదశి రోజు ఇంత అద్భుతమైన దర్శనం కానీ ఇంత అద్భుతమైన ఈ శుభ్రత కానీ, ముందు ముఖ్యంగా దేవాలయాల్లో శుభ్రత కానీ నేను ఎక్కడా చూడలేదు. అద్భుతమైన శుభ్రత. అసలు వచ్చిన జనానికి కూడా ఆ డిసిప్లిన్ ఉంది ఇక్కడ. ప్రతి వాళ్ళు చక్కగా బొట్టు పెట్టించుకుంటున్నారు. ప్రతి వాళ్ళు చక్కగా దర్శనానికి ఎటు నుంచి వెళ్ళాలంటే అటు నుంచే వెళ్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా అలా అంటూ ఏమీ లేదు. అందరం ప్రత్యేకంగానే ఉన్నాం ఇక్కడ. మేము కొంచెం ఏదో ఎత్తు ఎక్కువలో ఏమన్నా ప్రత్యేకత కనబడుతుందేమో కానీ నిజానికి ప్రతి వాళ్ళకి సింగిల్గా దర్శనం. ఇది ఒక శక్తి ద్వారా జరుగుతున్న పని అని అనిపిస్తోంది నాకు. అంతేగాని ఇదేదో ఒక సంస్థగా అలా అనిపించటం లేదు. దేవాలయం అంటే ఒక ధర్మాదాయ సంస్థ అని అలా ఉంటుంది కదా, అలా సంస్థగా కాదు. ప్రతి మనిషి ఒక శక్తిగా ఉన్నారు ఇక్కడ. అంత డిసిప్లిన్డ్ టెంపుల్ అండి. డిసిప్లిన్కి మొట్టమొదటి పీట వేసిన టెంపుల్గా నేను ఈ టెంపుల్ని చాలా ఆనందంగా ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ అపూర్వ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులంతా దర్శించుకోవడము, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడంతా చూసుకోవడం పెద్దలు అమృతలధారెడ్డి గారి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రతి సంవత్సరం ఈ యొక్క మందిరానికి భక్తులంతా ఎక్కువగా వచ్చేసి వారి ఆశీర్వచనాలు, పంతుల ఆశీర్వచనాలు తీసేసుకొని వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థనలు చేసి వారి కుటుంబాలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగా ఈ యొక్క మందిరికి వచ్చే భక్తులందరూ ఎల్లవేళలా క్షేమంగా ఉండాలని నేను కూడా వెంకటేశ్వర స్వామి పరంగా కోరుకుంటా ఉన్నాను. మరి రాజకీయంగా కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కానివ్వండి, ఇంకా ఇతరతర రైతులు కానివ్వండి, వారంతా వచ్చి ఇక్కడ ఆశీస్సులు తీసుకుంటానికి మరి ముఖ్యంగా రైతాంగం కూడా చక్కగా వ్యవసాయాన్ని సాగు చేసి వారి యొక్క కార్యక్రమాలని వ్యవసాయంలో ముందంజ ఉండడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా. మరి వ్యాపారస్తులకు కూడా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కూడా ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన సమస్త భక్తులకు అన్ని సవ్యంగా జరగాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ అపూర్వ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి హోమాల సేవ, సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి కరుణమాసోత్సవంలో భాగంగా ఇవాళ గోదా రంగనాథ స్వామికి సహస్రనామార్చన చేయడం జరిగింది. శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారంటే ముక్కోటి ఏకాదశిని దీనికి పేరు. దక్షిణాయనం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయనం 2 యానాలు ఉంటాయి. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. వాళ్ళు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 33 కోట్ల దేవతలతోని ఈరోజు స్వామివారు భగవద్బంధులందరికీ దర్శనమిస్తారు. అందుకోసమే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.